మనకు తెలిసినటువంటి ఫీవర్‌లలో వన్ ఆఫ్ ద డేంజరస్ అండ్ డైనమిక్ ఫీవర్ ఏదైనా ఉందంటే అది డెంగ్యూ ఫీవర్. డెంగ్యూ ఫీవర్ గురించి జనాలకి చాలా మిత్స్ అండ్ మిస్‌కన్సెప్షన్స్ ఉన్నాయి. అపోహలున్నాయి. అవేంటో చూద్దాం. ఫస్ట్ వన్, డెంగ్యూ ఫీవర్‌లో పపాయ లీఫ్ జ్యూస్ తాపించడం వలన ప్లేట్లెట్స్ పెరుగుతాయని కొంతమంది నమ్ముతుంటారు. ఈ పపాయ లీఫ్ జ్యూస్ తాపించడం వల్ల గట్ ఇరిటేట్ అయ్యి నాసియా, వామిటింగ్స్ ఇంకా ఎక్కువయ్యి సివియర్ డీహైడ్రేషన్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో పపాయ లీఫ్ జ్యూస్ తాపించకూడదు. సెకండ్ వన్, డెంగ్యూ ఫీవర్ చాలా డేంజరస్ ఫీవర్ కదా సార్, హయ్యర్ యాంటీబయాటిక్స్ వాడాలని అడుగుతుంటారు. డెంగ్యూ ఫీవర్ అనేది వైరల్ ఫీవర్. సో ఇందులో యాంటీబయాటిక్స్ రోల్ అనేది ఏం లేదనమాట. థర్డ్ వన్, డెంగ్యూ ఫీవర్ అంటువ్యాధి అని కొంతమంది నమ్ముతుంటారు. యూజువల్గా డెంగ్యూ ఫీవర్ ఒక ఫీమేల్ ఈడిస్ ఈజిప్టి మస్కిటో బయట వల్ల ఒకరి నుంచి ఒకరికి వస్తుంది. అంతే తప్ప డెంగ్యూ ఫీవర్ ఉన్న పర్సన్ పక్కన కూర్చోవడం కానీ టచ్ చేయడం వల్ల కానీ ఒకరి నుంచి ఒకరికి రాదనమాట. అండ్ ఫోర్త్ వన్, డెంగ్యూ ఫీవర్ చిన్నపిల్లల్లోనే ఎక్కువ వస్తుంది అని కొంతమంది నమ్ముతుంటారు. అలా ఏం కాదు, అన్ని ఏజ్ పర్సన్స్కి రావచ్చు. కాకపోతే చిన్నపిల్లల్లోనూ అండ్ ఎల్డర్లీ పర్సన్స్లో ఎక్కువ సివియర్ కేసెస్ చూస్తుంటాం అనమాట. అండ్ ఫిఫ్త్ వన్, డెంగ్యూ ఫీవర్కి క్యూర్ ఏం లేదా సార్ అని కొంతమంది అడుగుతుంటారు. డెంగ్యూ ఫీవర్కి స్పెసిఫిక్గా క్యూర్ అంటూ ఏం లేదు. ఫీవర్ అలాంటివి వచ్చినప్పుడు ఎర్లీగా మెడికల్ కేర్ తీసుకొని సివియర్ కాంప్లికేషన్స్ రాకుండా ప్రివెంట్ చేసుకోవాలన్నమాట. అండ్ ఫిఫ్త్ వన్, డెంగ్యూ ఫీవర్ ఎక్కువ విలేజెస్లోనే వస్తుందని కొంతమంది నమ్ముతుంటారు. అలా ఏం కాదు. ఎక్కువ కన్స్ట్రక్షన్స్ ఎక్కడ జరుగుతుంటాయో, మస్కిటోస్ గ్రోత్ ఎక్కువ ఉంటుందో అలాంటి ఏరియాస్ అన్నింటిలోనూ, విలేజెస్ అయినా సిటీస్ అయినా అన్ని ఏరియాస్లోనూ డెంగ్యూ ఫీవర్ రావచ్చు అనమాట. అండ్ సెవెంత్ వన్, ఒకరి లైఫ్ టైంలో ఒకసారి డెంగ్యూ అఫెక్ట్ అవుతుందని కొంతమంది నమ్ముతుంటారు. డెంగ్యూ వైరస్ 4 టైప్స్ ఉంటాయి. సో ఒకరి లైఫ్ టైంలో మ్యాక్సిమం 4 టైమ్స్ డెంగ్యూ ఫీవర్ రావడానికి ఛాన్సెస్ ఉందన్నమాట. సార్ ఇవన్నీ సరే, వ్యాక్సిన్స్ ఏమన్నా ఉన్నాయా అని కొంతమంది అడుగుతుంటారు. సో 2 టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ ఉన్నాయి. బట్ ఇండియాలో ఎటువంటి వ్యాక్సిన్స్కి పర్మిషన్స్ లేదనమాట. సో ఇవి డెంగ్యూ ఫీవర్ గురించి ఉన్న అపోహ.